Hello friends, welcome back to my channel. As far as AP inter valuation is concerned, still English, mathematics, physics, chemistry, these subjects are going on. Remaining subjects are over already. Remaining subjects valuation is completed. So only English, mathematics, physics, chemistry, these four subjects valuation is going on. And day after tomorrow, 5th is the last date. 5th they are going to close the wind up the camps in AP, and AP Inter Board is going to release the results on 10th or 11th. So 1 or 2 days plus or minus. So 10th or 11th it is going to release the results. Okay, AP Inter results 10-11 తేదీలో రాబోతున్నాయి. ఇంకొక 2 రోజుల్లో వాల్యుయేషన్ మొత్తం అన్ని సబ్జెక్టులకి అయిపోతుంది. ప్రస్తుతం ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 మాత్రం నడుస్తున్నాయి. మిగతా అన్ని నిన్నటితో కంప్లీట్ అయిపోయాయి. ఈ 4 సబ్జెక్టులకు కూడా ఎల్లుండితో వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ట్యాబులేషన్ వర్క్ ఇక్కడ ఏపీలో ఏంటంటే ఏ సెంటర్కి ఆ సెంటరే స్కానింగ్ సెంటర్లు పెట్టడం వల్ల స్కానింగ్ అక్కడే చేయడం వల్ల ఈజీ అయిపోతుంది. ట్యాబులేషన్, కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఒక 1 వీక్ లోపే అయిపోయిన తర్వాత 1 వీక్ లోపే అంటే 10, 11, 12 ఈ 3 తేదీల్లో ఏదో ఒక రోజున రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇక తెలంగాణ చూసినట్లయితే తెలంగాణలో 4th నాడు రేపు వాల్యుయేషన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ మాత్రం రిజల్ట్స్ 22 అని అధికారులు చెప్పేశారు. ఇక్కడ అంత ఫాస్ట్గా అయితే ఇక్కడ స్కానింగ్ అంత ఫాస్ట్గా డీకోడింగ్ ప్రక్రియ జరగట్లేదు. ఏపీలో ఉన్నట్టు ఏ సెంటర్కి ఆ సెంటర్ కాకుండా మొత్తం హైదరాబాద్లో చేయటం వల్ల అన్ని సెంటర్ల పార్ట్ 3 తెప్పించుకొని హైదరాబాద్లో చేయడం వల్ల లేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 22nd రాబోతున్నాయి. కానీ ఏపీలో మాత్రం 10, 11, 12 ఈ 3 తేదీల్లో ఏదో ఒక రోజున రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇవి ఏపీటీఎస్ ఇంటర్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కీప్ వాచింగ్ మై వీడియోస్, చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.